అది నా బిడ్డరా, అది నీతో ఎట్లొస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. మెరుపు కలలు మెరుపు కలలు చూసావా అత్తయ్య, మనసులో నా మీద కొండంత ప్రేమ పెట్టుకుని బయటకమ్మ ఎలా నటిస్తుందో. పిచ్చి పిల్ల, నువ్వే అంటున్నావుగా అమ్మ మనసులో కొండంత ప్రేమ ఉందని. మరి ఇంకెందుకమ్మా బాధపడుతున్నావు? ఆ విషయం ఇప్పుడు నీకు నిరూపణైనందుకు నువ్వు సంతోషించాలి. కానీ అత్తయ్య, నువ్వు నమ్ముతున్నావా మీ అమ్మకి నీ మీద ప్రేమ ఇప్పుడైనా ఉందని? అలా సైగల్తో కాదు, నవ్వుతూ నోటితో చెప్పు. చెప్పమ్మా, చెప్పు. అమ్మకి నా మీద చాలా ప్రేమ ఉంది అత్తయ్య, చాలా ప్రేమ ఉంది. అందుకే ఈ రోజు నన్ను గెలిపించింది అత్తయ్య. సంగీత, పదండమ్మా, పదండి. పద. అమ్మా అనే అవకాశం ఇవ్వమ్మా. మామ్, ఎక్కడేం చేస్తున్నావు? ఏం లేదు బేబీ. మేడం, ఇది మీకోసమే. అక్కడ పేపర్ పట్టుకుని ఉన్నాడు కదా మేడం, ఆయనే ఇచ్చాడు. బాబు, ఆ కవర్ ఇవ్వరా? నో నో నో, అఫీషియల్. ఈ ఫోన్తో మాట్లాడతాను. హలో హలో, భానుగారా అండి? అవును, మీరెవరు? నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ అండి. ఏంటి? అవును మేడం, మీ యాక్టింగ్ అంటే నాకు చచ్చేంత ఇష్టం. మీరు పర్మిషన్ ఇస్తే ఒక సెల్ఫీ దిగుదామనుకు. హలో, మీరెవరు అనుకుని ఎవరికో కాల్ చేశారు? ఒకసారి చెక్ చేసుకోండి.
హలో మేడం, మీరు భాను కాదని చెప్పొద్దు. ఒక అభిమాని సెల్ఫీ అడగగానే మీ ఐడెంటిఫికేషన్ హైడ్ చేయొద్దు. అభిమానులకు అబద్ధం చెప్పారనుకోండి మేడం, పాపం తగులుతుంది. ప్లీజ్ మేడం, ఒక్క సెల్ఫీ మేడం, ప్లీజ్ 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 ప్లీజ్. అరే చెప్తుంటే అర్థం కావడం లేదా నీకు? భానుమతి, మీరు అనుకుంటున్న ప్రియ భానుని కాదు. మీరు 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 ప్రియా భాను కాదా? మా మా అభిమాన నటి ప్రియా భాను కాదా? కాదు. అయ్యో, మా అందాల దేవత ప్రియ గారు అనుకున్నానే. అదే ప్రియ గారు అనుకున్నానే. అయ్యో సారీ, క్షమించండి మేడం. అందరినీ లంచ్కు పిలుస్తున్నారు, రండి. పదవి వెళ్దాం. ఫోన్లో ఎవరు మమ్మా? ఎవరో యాక్ట్రెస్ ప్రియా గారి అభిమానంట. రాంగ్ నెంబర్. పద. ఓ ఇది మా మామ్కి ఇచ్చిన కవర్. అబ్బా, చేతికొచ్చిన కవర్ మిస్ అయింది. ఇప్పుడు ప్రాబ్లం అది కూడా కాదు. ఒకవేళ దాన్ని అత్తయ్య ఓపెన్ చేస్తేనే ప్రాబ్లం. అసలు అందులో ఏముందో తెలియకుండా ఏం చేయాలో అర్థం కావట్లేదు. ప్రణయ్ పంపించాడు, అది పైగా అత్తయ్యకి ఇవ్వమన్నాడు. అంటే అందులో మామయ్య కూతురుకి సంబంధించిన విషయం ఖచ్చితంగా ఉండుంటుంది. ఆ కవర్ని ఎలా సంపాదించాలి, వాళ్ళని ఎలా మాయ చేయాలి, దాంట్లో ఉన్న రహస్యాన్ని ఎలా కనిపెట్టాలి, ఈవిడని ఎలా కాపాడాలి? ఛ! ఏం కవర్ అది? ఏ కవరు? కవర్ చేయకు, తెలిసిపోతుంది. ఏదో కవర్ సంపాదించాలి, రహస్యాన్ని కనిపెట్టాలి అంటున్నావుగా, ఆ కవర్. ఓ ఓ ఓ, ఆ, ఆ, అదా? అది ఒక కేసుకి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ గురించి ఆలోచిస్తున్నా. అయితే ఈలోపు నువ్వు వచ్చావు. ఈ రోజు మనం ఇక్కడికి వచ్చింది ఆ వర్క్ టెన్షన్స్ అన్ని మర్చిపోయి ఆనందంగా ఉందామని. అవును, నువ్వు ఆనందంగా ఉండాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. సరే పద, అక్కడ అందరూ భోజనానికి కూర్చున్నారు, మనం వడ్డించాలి. ఇలా తప్పించుకుంటూ తిరిగితే కుదరదు. రా అరే అరే రా. అరే